ఏదన్నా కొలువులో జాయిన్ అయ్యేటప్పుడు మనం ఏం చదువుకున్నాం, ఏడుంటాం, ఏమొచ్చు, ఏమేం అలవాట్లున్నాయి, ఎన్ని భాషలొచ్చు, ఇవన్నీ ఒక కాగితంలో రాపిచ్చి పలానా కంపెనోళ్ళకి ఇస్తాం. ఇక దాన్నే రెజ్యూమ్ అంటారు కదా. మనం ఇచ్చిన దానికి తగ్గట్టే ఆళ్ళు కూడా ప్రశ్నలేస్తారు. ఒకవేళ మనం నిజం చెప్తున్నామా, అబద్ధం చెప్తున్నామా అనేది అలుగ్గున దొరికిపోతాం గాడని. ఇగో గీమె కూడా రెజ్యూమ్‌లో డాంగ్ చేసుడంటే మస్తు పాయరమని రాసిన పాపానికి అందరి ముంగట ఓ ఆట ఆడిపిచ్చిర్రు. మామూలుగా ఏదైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు మన రెజ్యూమ్ చూసి మనకి ఏమేమి వచ్చో అవి నిజమో కాదో అని తెలుసుకోనికి ఓ 2-3 క్వశ్చన్లు అడిగి మన తెలివి ఎంత ఉందో అలుగ్గున గుర్తుపడుతుంటారు. కానీ గీ కంపెనీ వాళ్ళు జర అలాగున్నారు. గీ అక్క ఆమె రెజ్యూమ్ లా నాకు డాంగ్ చేసుడంటే మస్తు ఇష్టం, నేను ఖాళీగా ఉన్నప్పుడు గదే చేస్తా అని రాసింది. ఖాతమిగా ఆడనే అడ్డంగా దొరికిపోయిందిగా. ఆఫీస్ ఫస్ట్ మీటింగ్ లా పెద్ద సార్లుండి నీకు డాంగ్స్ అంటే ఇష్టం అన్నావు కదా, ఓ 4 స్టెప్పులు అయ్యరాదు అని అడిగిర్రు. ఇక చేసేదేం లేక అక్క గిట్ల డాంగ్ చేసి వారేవా అనిపించింది. మన చుట్టాలు ఇంటోల ముంగట్నే ఓ 4 స్టెప్పులు వేయాలంటే మస్తు సిగ్గా అనిపిస్తది. అసోంటిది ఇప్పటిదాకా అలా ముక్కు మొక్కం తెలియదు. అంతమంది ముంగట ఆడుడంటే మెచ్చుకోవాల్సిందే. ఇంకా గమ్మత్ ఏందంటే ఆడున్నోళ్లే కాదు, ఇంకా కొంతమంది పక్క పొంటి కానొస్తున్న టీవీలో జూమ్ మీటింగ్ జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైతే ఏంటి ఈ మాడిన ఆటకు అందరూ వావ్ వావ్ అని చప్పట్లు కొట్టి మెచ్చుకుర్రు. మీరు కూడా మీ రెజ్యూమ్ లేదన్న రాసే ముందు అందులో నిజం ఉండేటట్టు చూసుకోరి. ఓ గాల అది అబద్ధం అయితే అడ్డంగా బుక్ అయిపోతారు. ఏమంటున్నాం?